హాయ్ బైక్ రైడర్స్ అందరూ అలా ఉన్నారు. నేను మహేష్ బైక్ రైడ్ ఛానల్ నుంచి ఈ రోజు మనం హోండా ఈడీఎల్ ప్లస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి. ఆల్ స్కూటర్స్ అండ్ బైక్స్ అయితే అంటే హోండా ఏంటంటే మనకి స్టాండర్డ్ వారంటీ ఒక 3 years వరకు ఉంటుంది మనకి. అలాగే మనకి ఇంకా మిగతా 7 years అనేది కూడా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఇచ్చింది హోండా స్కూటర్స్ అండ్ బైక్స్ కి మాత్రమే. అది వచ్చేసి మనకి ఇదే ఎక్స్టెండెడ్ వారంటీ యొక్క మనకి టోటల్ వచ్చే పార్ట్స్ అనమాట. వారంటీలో వచ్చే పార్ట్స్ దీంట్లో ఇంజిన్ సైడ్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వచ్చేసి మనకి ఫస్ట్ టైం 2-wheeler లోనే మనకి స్టార్ట్ చేశారు హోండా వాళ్ళు ప్రజెంట్ అయితే. తర్వాత మనకి ఈజీ ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. వన్స్ మనం ఎవరికైనా సరే అమ్మాలి అనుకుంటే వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి పాన్ ఇండియా లెవెల్ లో ఇది కవరేజ్ అవుతుంది అనమాట. వన్ షోరూమ్ లో మీరు తీసుకున్నారు అనుకోండి, షోరూమ్ లో తీసుకుంటే అక్కడ నుంచి మీరు ఇండియా లెవెల్లో ఎనీ షోరూమ్ లోనే ఇది అనేది కవరేజ్ అవుతుంది ఈ వారంటీ అనేది. ప్లస్ మనకి వచ్చే కవరేజ్ పార్ట్స్ కూడా చాలా హై వాల్యూ ఉంటది అండి. మీకు డిస్ప్లే మీద చూపిస్తాను ఈ పార్ట్స్ అనేవి. ఒకటి ఫస్ట్ రిపిల్స్, కిక్ గేరు, తర్వాత పిస్టన్, రింగ్స్, థ్రోటల్ బాడీ, ఫ్యూల్ కాక్, క్యామ్ సాఫ్ట్, పినిన్ వీలు, హెడ్ క్యామ్, సిలిండర్, క్యామ్ హోల్డర్, వాల్వ్, క్రాంక్ సాఫ్ట్, సిలిండర్, చైన్, టెన్షనర్, ట్రాన్స్మిషన్ గేర్స్, ఆయిల్ పంపు ఇవి వచ్చేసి మనకి ఇంజిన్ సైడ్ ఉంటాయి. అలాగే దీంట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే మనకి BS6 వచ్చేసరికి కొన్ని సెన్సార్లు అనమాట. ECM, సెన్సార్ యూనిట్, ఫ్యూల్ పంపు, స్టార్ట్, సోలనాయిడ్, ఇంజెక్టర్, ఆక్సిజన్ సెన్సార్, పర్స్ వాల్వ్, ACG సెన్సార్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, స్పీడోమీటర్, రెగ్యులేటర్, ఫ్యూల్ యూనిట్, రిలే స్టార్టర్, ఇగ్నిషన్ కాయిల్, స్టార్టర్ మోటార్, వైరింగ్ హార్నెస్, స్విచ్చెస్, తర్వాత EOT ఇవన్నీ వచ్చేసి BS6, BS4 వెహికల్స్ ఉండే ఐటమ్స్ అనమాట ఇవి. వన్స్ మీరు ఏంటంటే బండుకున్న BS6 అయితే బండుకున్న 3 years వరకు స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. ఆపై 7 years వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అలాగే BS4 వెహికల్స్ కూడా మనకి స్టాండ్ ఓవర్ 2 years ఉంటుంది. తర్వాత నుంచి మరి మధ్యలో లేదు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా పెట్టారు, వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంటుంది మన BS4 వెహికల్స్ కూడా చేసుకోవచ్చు. అంటే 5G, 4G, 3G అంటే బండుకున్న 10 సంవత్సరాల లోపు మాత్రమే ఇది చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. బండుకున్న 10 సంవత్సరాల లోపే చేసుకోవాలి. ఇది వారంటీ చేసుకున్న తర్వాత ప్రతి సర్వీస్ అనేది మన షోరూమ్ లోనే, ఏ షోరూమ్ లో పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ షోరూమ్ లో అయితే మనకి డేటా అనేది ఉండాలి కంపెనీ వాడికి. 1 year లో కనీసం ఒక 3 సర్వీసెస్ అనే ఉండాలి. 3 సర్వీసెస్ అనే చేసుకోవాలి. అలాగైతే మీకు వారంటీ అనేది వర్తిస్తుంది. సర్వీస్ తో పాటు మనకి ఇంజిన్ ఆయిల్ కూడా కామన్ గా వేసుకోవాలన్నమాట బండిలోని. పాత వెహికల్ చాలా మంది సెంటిమెంట్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు BS4 వెహికల్స్ అనమాట. 5G గానీ ఒకవేళ ఇంజిన్ సైడ్ ఏమైనా రాకపోతే దాని వాళ్ళు మీకు 3 సంవత్సరాలు ఇంజిన్ సెట్ చేస్తారన్నమాట. 3G వెహికల్ అయితే మేబీ ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు చేయొచ్చు. అంటే మీ పీరియడ్ మరి 10 సంవత్సరాల లోపు మీరు ఎలిజిబుల్ ఎంత ఉన్నారో 1 year 2 year అనేది చేస్తారన్నమాట. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక 1500 నుంచి 2000 మధ్యలో అన్ని యూనికానికి కానీ ఏ వెహికల్ కానీ 2000 దాటదు, లోపల ఉంటుంది. వాళ్ళు మీరు నియర్లీ ఉన్న షోరూమ్కి వెళ్తే ఈడీఎల్ ప్లస్ గురించి అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట. ఇదైతే నాకు తెలిసి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కాస్ట్ 4000 దాటే ఉంటుంది. క్రాంక్ సాఫ్ట్ గానీ, హెడ్ గానీ, తర్వాత బోర్ గానీ, పిన్ గానీ చాలా అమౌంట్ అయితే ఉంటుంది. చాలా మంది ఇంజిన్ చేయించుకోవడానికి చూస్తుంటారు, వాళ్ళకైతే యూజ్ఫుల్ గా ఉంటుంది. అలాగే బిఫోరే తీసుకోండి. ఒకవేళ 5G, 4G ఏమైనా వెహికల్ ఇంజిన్ సెట్ రాకపోతే కనుక తీసుకుంటే 3 years అనేది ఏముంది మనకి మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక వాళ్ళు ఇస్తారు. కంపెనీ కూడా డైరెక్ట్ మీకు పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది అనమాట వారంటీ పార్ట్ లోని. ఇదైతే చాలా మంచిగా ఆలోచించి పెట్టారు 10 years అనేది. ఎందుకంటే చాలా మంది ఎక్కువ అమౌంట్ అయిపోద్ది కదా మనకి ఇంజిన్ సెట్ చేసుకోవాలనుకుంటే. ఇదైతే కవరేజ్ అవుతుంది. వెహికల్ అయితే 3 years అయిపోయిన తర్వాత కూడా మరొక 3 years తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక 3 years చేసుకోవచ్చు. ఒకేసారి తీసుకోవాలని ఏం లేదు. 3 years కి చేసుకోండి, మీకు అప్పుడు బెనిఫిట్ ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఓన్లీ ఎవరైతే సర్వీసులు షోరూమ్లు చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. తర్వాత పాత బళ్ళకు కూడా ఇప్పుడు దాకా సర్వీసులు చేసుకోలేదు భయ్యా మరి ఎలాగా అంటారా? ఇప్పుడు దాకా సర్వీసులు ఏమైనా చేసుకోకపోయినా పర్లేదు. పాత బళ్ళు ఏమైనా ఉన్నాయి 5G గానీ, 4G గానీ, 3G గానీ ఒకవేళ
షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళు చెక్ చేస్తారు. ఇంజిన్ సైడ్ రాకపోతే కనుక వాళ్ళు అక్కడి నుంచి మీకు చెప్తారన్నమాట ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాగ ఈ వారంటీ అనేది వర్తిస్తుంది అనేసి. మీరు వారంటీ ఒక వారంటీ తీసుకుంటే కనుక మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే బండి అప్పుడే అమ్మడానికి ఇష్టపడరు కదా, యూజ్ చేస్తుంటారు ఎక్కువ లాంగ్ టైం అనేది. వాళ్ళకైతే యూజ్ అవుతుంది బాగా. ఏముంది భయ, చాలా మంది అయితే అవుట్ సైడ్ చేసుకుంటుంటారు. వాళ్ళకైతే మరి మనం చెప్పలేం ఏమైంది, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. కానీ షోరూమ్ లో చేసుకుని షోరూమ్ లోనే చేయాలంటే ఇలాంటిది ఒకటి పెట్టారన్న సంగతి మీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. వారంటీ అయితే అయిపోయినా కూడా మనకి వారంటీ అనేది చేస్తారు. వారంటీ ఉంటే పార్ట్స్ అనేది హై వాల్యూ పార్ట్స్ కదా, అది మనం కొనుక్కోవాలనుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. చాలా మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మనకి మనం పెట్టుకోలేము. ఇంజిన్ సైడ్ గట్టా బండి కొనాలన్నా కొంచెం ఆలోచిస్తాం చాలా మంది. అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏం లేదు, మనకి ఒక ఎలాగో బండి మెయింటెనెన్స్ అనేది చేయాలి. బండి మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి మనకి షోరూమ్ లో చేసుకోండి బండి మెయింటెనెన్స్ అనేది. ఎవరైతే రెగ్యులర్ గా బండి బాగుండాలి అనుకుంటే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. చాలా మంది ఏముంది భయం అవుట్ సైడ్ చేసుకుంటాం చాలా మంది అంటారు, వాళ్ళకైతే వాళ్ళ ఇష్టం అది. షోరూమ్ లో చేసుకుంటున్నాను భయ్య, నాకు ఎలాంటి వారంటీ గట్ట కావాలనుకున్న వాళ్ళకి మాత్రం షోరూమ్ లోనే చేసుకోండి. షోరూమ్ లో చేసుకుంటే మీకు యూజ్ఫుల్ ఉంటుంది అనమాట. 10 years వారంటీ అంటే మామూలు విషయం కాదు. అంతంత హై వాల్యూ పార్ట్స్ మీకు ఇస్తున్నారంటే కనీసం మెయింటెనెన్స్ చేసుకుంటేనే కదా వాళ్ళు ఇవ్వగలరు మీకు. అంటే కరెక్ట్ టైంలో ఆయిల్ మార్చుకోవడం, సర్వీస్ చేసుకోవడం అంతే. కరెక్ట్ గా మీరు మెయింటెనెన్స్ కనుక చేసుకుంటే ఒకవేళ చెప్పలేం, బోర్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మరి పిస్టన్ రన్ అవుతున్న కొద్దీ బోర్ అనేది ప్లే రావచ్చు, బోర్కి రావచ్చు బండి అనేది. వన్స్ వచ్చిందంటే మనకి ఎక్కువ అమౌంట్ లేకుండా వీళ్ళు కొంత అమౌంట్ అనేది మనకి డైరెక్ట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తారు. నేడు ఐటమ్స్ ఏమైనా పడితే చిన్న చిన్న మనమే వేసుకోవాలి, అది కూడా చెప్తారు వాళ్ళు. ఏదైనా మనకి షోరూమ్ లో చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. టైం టు టైం ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి, అది మీ బండి లైఫ్ అనేది పెరుగుతుంటుంది. బండి మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకి చాలా మందికి నీడ్ ఉంటుంది అనమాట. మనకి ఆఫీస్ వర్క్ కానీ బండి చాలా ఇప్పుడైతే అందరికి నీడ్ అయిపోయింది బాగా. అలాగే బండి వాడుతున్న కొద్దీ మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి బండికి అనేది. కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ మనం అలాగా దాని తగ్గట్టు మనం కూడా బండిని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 years వారంటీ పెట్టారు కాబట్టి చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు హోండా వాళ్ళు అయితే అది ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు హోండా వాళ్ళు మాత్రం తీసుకొచ్చారు ఈ వారంటీ అనేది 10 years. నాకు తెలిసి హోండా వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా మనకి మార్కెట్ లోని, అందుకే వాళ్ళకైతే చాలా మంది షోరూమ్ లో చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. చేసుకునే వాళ్ళకి కూడా ఇక మీద చేసుకోవాలనుకుంటే వారంటీ పెట్టుకోండి, సర్వీసెస్ అన్ని షోరూమ్ లో పెట్టుకోండి. తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటే బండి లైఫ్ వస్తుంది, ప్లస్ మీకు కూడా ఇబ్బంది ఏం పెట్టదు వెహికల్ అనేది. మనం ఎటైనా మనకి వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా.